వంకతుమ్మ చెట్టు కింద వంట చేయమ్మో కన్నె పిల్ల కనకమ్మ సుందరి సత్యమ్మో కన్నె పిల్ల కనకమ్మ వంకతుమ్మ చెట్టు కింద వంట చేయమ్మో. ఏమన్నా మొక్కదన్న దాంట్లో అటక తొక్కిచ్చినావు? ఏం నీకు గెడ మళ్ళీ నీకు వస్తుందా రాదా? మొత్తం తొక్కులాడిచ్చినావు. అవునా, చేను పక్కల ఎద్దు అన్న అక్కడ వస్తుంది అనమాట. ఎద్దు ఆతలతో వస్తుంది, మళ్ళీ తొక్కనట్టు ఉంటుంది. రాయ ఏమన్నా అట్లా మాట్లాడతావు? మామూలు ఎద్దు ప్రకారంగా వస్తాయి, అయితే దానికి నువ్వు గట్లా మాట్లాడితే ఎట్లానా? నేను నువ్వు చేను నా చేనులో తొక్కలానంటూ ఉంటావా? ఎంచిన గిడ మళ్ళీ నాకు మొత్తం డ్రిప్పుల మొత్తం పోగొట్టినావు, మొత్తం 10 డ్రిప్పులు పోగొట్టినావు. సరిగ్గా అల్లిలేవా గిడము? డ్రిప్పలో ఇట్లా అంచులు తిప్పితే గిడము చక్కగా ఎద్దు కాలు దొక్కుతుంది. ఒకటేసారి వెళ్ళినప్పుడు అది డ్రిప్పులన్నీ పోతాయన్నమాట. సరే సరేలేనా. ఒరే ఇక్కడ ఈ మంచి తిరుగుతాడు, అక్కడ ఆ మంచి తిరుగుతాడు. అమ్మాయి గిడాలొద్ది కథ అవుతారు నాయన. ఎద్దులు రేపు అమ్మేదే చేనులతోనే తిట్టించిన వాళ్ళు అమ్మేది బెస్ట్. ఏ రాముడు పొద్దుగాల పెట్టినావు బా, ఎంత పొద్దుగాల వచ్చింటివి? అవు కానీ నువ్వు యా చేను పామంటివి, యా చేను మాస్తున్నాను. ఈ చేను మా ఎన్నోళ్ళు వచ్చి నేను చెప్పినది ఆడ గార్ల పాడగానే చెప్పినది. నువ్వు ఇక ఈర భాషన కదా బా, రోడ్డు పక్కల మనిషి నాయన. ఎప్పుడైనా గిడానికి కొట్టింటావు లేదా? అది ఇది కాదు అన్న మీది. ఓరని ఆడ ఇది అనుకుని పాస్ కదా నాయన. అదే 2000 బొక్క మనకి.